ఇలా జరిగితే ఇంట్లో అరిష్టం జరుగుతుందంటండి. అందుకే ఆ మంచి కొరకు చెప్తున్నాను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అలా శ్రీవల్లి మాట్లాడేసరికి వేదవతి వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇలా కూడా జరుగుతుందా అనైతే షాక్ అవుతూ ఉంటారు. మాకు తెలీదే అన్నట్లుగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాటలకి నర్మద కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సాగర్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ధీరజ్ వీళ్ళందరూ అయితే అలా బాధపడుతూ ఉంటారు శ్రీవల్లి మాటలకి, సాగర్ విషయంలో. ఇక సాగర్ వాళ్ళ పెద్దక్కయితే ఏంటి ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి, ఏదో అన్నీ తెలిసిందనిలాగా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక మీరు చెప్పానని ఇలా అన్నానని అనుకోకండి. ఇలా కానీ జరిగితే ఇంట్లో ఏదైనా అరిష్టం జరుగుతుందంటండి. ఎవరి ప్రాణాలైనా పోయినా పోవచ్చు. అందుకే ఇలా ఇలా జరగకూడదని ముందుగా చెప్తున్నాను. ఇలా జరిగితే పచ్చటి కాపురం లో దుఃఖాలు ఎందుకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ ఇల్లు ఇలాగే పచ్చగా ఉండాలి, అందుకే ఇలా చెప్తున్నాను అని చెప్పేసి శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఆ మాటలకి రామరాజు వేదవతి అయితే ఆలోచిస్తూ ఉంటారు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ మంచిది అంటారు కదండి, అందుకే ఇలా చేస్తే తర్వాత ఏదైనా ఇది వస్తుందేమోనని ముందుగా చెప్తున్నాను. పెద్ద కూడా ఇప్పుడు ఈ ఇంటికి ఏదైనా జరిగిందంటే పెద్ద కోడలు అడుగు పెట్టింది, అందుకే అరిష్టం జరిగిందని అందరూ అంటారు అని అనేసరికి వేదవతి నర్మద వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అందుకే ఇలా చెప్తున్నాను, ఇంకేం అనుకోకండి అత్తయ్య గారండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ షాక్ అయ్యి అలా చూసేసరికి పెద్ద కోడల వల్ల ఈ అరిష్టాలన్నీ జరుగుతాయని అంటారేమోననే భయంతో ఇదంతా చెప్పాను అత్తయ్య గారండి. అంతకు మించి ఇంకేం లేదు. మీకు చేయాలనిపిస్తే చేయండి, కానీ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది, ఇంట్లో ఏదో పెద్ద నష్టమే జరుగుతుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రేమ ధీరజ్ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రామరాజ్ వేదవతి వాళ్ళైతే ఒకరు చూసి షాక్ అవుతారు శ్రీవల్లి మాట.